जय तेलंगाण जननी जय केतनम मुकोटि गुंतुकलु ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. గౌరవ అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్ బ్లాడ్ డెడ్గా డిక్లేర్ చేశారంటే అప్పటికే 5-6 గంటలు టైగర్ మార్టిన్స్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది. తనకి 15 ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. 3 డేస్గా చెస్ట్ డిస్కంఫర్ట్ కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారట ఇంట్లో. తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 డేస్ నుంచి మళ్ళీ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుతున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారు. రాత్రి ఏం జరిగింది కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి అట్లాంటికి ఏమైనా వచ్చిండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేసుకొచ్చేసి డిఎం డాక్టర్స్ కూడా వీళ్ళు చూసి అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు అంటే ఎక్కడ ఏ విధంగా అంటే బెడ్రూమ్లోనా బెడ్రూమ్ బాత్రూమ్ దగ్గర పడిపోయారు. హార్ట్ స్ట్రోక్ అనే సార్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దానికి ఇంతకుముందు ఏమి స్ట్రోక్ ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి ఓన్లీ బీపీ మాత్రం ఉంది. దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. ఇంకా నెల నుంచి వాడట్లేదు. సార్ మరి ఇంతకుముందు ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ లేదంటున్నారు. మరి అంటే తీసుకురావడంలో లేట్ జరిగిందా ఇప్పుడు ఎందుకు చనిపోయారు? 2-3 రోజుల నుంచి దానికి డిస్కంఫర్ట్ ఉంది. దానికి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఫ్యామిలీ ఏమంటారు? అదే చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంది. ట్రీట్మెంట్ తీసుకోలేదు. నైట్ మార్నింగ్